తర్వాత జ్యోతి ఆర్ఎస్ అంటే జక్కజను ఆర్ఎస్ లో నుంచి ఇద్దరు, ఇది ఓన్లీ ఎస్టీ ఫ్యామిలీస్ మాత్రమే. తర్వాత ధర్మాపురం ఇద్దరు, బన్నేదొడ్డి ఒకరు, తర్వాత టీ కొత్తపల్లి 8 మంది, ఇంగిలబండ ఒకరు, ఎర్రబొడి 4, కరటికొండ వచ్చేసేసి ఒకరు, బస్నేపల్లి కాండ 7 మంది, ఎర్రబొడి ఒకరు, ఎంగనపల్లిలో 2. మొత్తం 35 యూనిట్లకు గాను 84,000 రూపాయలు మనము బెనిఫిషరీ కట్టినారు. మిగిలిన 1,00,000 చిల్లర వచ్చేసేసి సబ్సిడీ వచ్చిందా 2,10,000 రూపాయలు యూనిట్ కాస్ట్. ఈ రోజు మార్నింగ్ మనము కి చేస్తాము. వచ్చినందుకు ఓన్లీ వాళ్ళ లోకల్ నాయకుల దగ్గరికి ఇచ్చేస్తే మా నాయకులకు గౌరవించినట్టు ఉంటుందా, మా వాళ్ళని ఎదురు చేయాలని మనం యూనిట్ ఇచ్చినాం కాబట్టి మిగతా యూనిట్ అంటే 50 విలేజ్ అయితే ఉండవో ఆ విలేజ్ లో ఉండేవారు మీ 60 తీసుకున్నప్పుడు మా నాయకులు ఇచ్చేస్తే మాత్రం బాగుంటుంది. ఇప్పుడు 50 విలేజ్ అయితే చెప్పారో ఆ విలేజ్ సంబంధించిన నాయకులు మీ దగ్గరుండి ఆ బెనిఫిషరీకి మీ చేతుల మీద ఇస్తే మనం మన పార్టీ పరంగా ఇచ్చినట్టు ఒక గుర్తింపు అనేది ఉంటుంది, మనకి భవిష్యత్తులో బాగుంటుంది అనేది మన అభిప్రాయం. ఈరోజు డ్వాక్రా మహిళలకు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు డ్వాక్రా మహిళల్లో ఎస్టీ చెందిన వాళ్ళకి 16, 10, 11 పెట్లు 5 పుంజులతో పాటు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇచ్చి అదే దాంతోపాటు దానా ఒకటి కావాల్సిన మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మంచి కార్యక్రమము. మనం పల్లెటూరులో ఎక్కువ మన కోళ్ల పెంపకం ఉంటుంది కాబట్టి ఇది కూడా ఈ కోళ్ల పెంపకాన్ని మనం చేసుకుంటే మన ముందుకి మనకి ఒక పొదుపు అనేది ఏర్పాటయ్యి మనం కట్టుకునే పొదుపుకి ఇదొక తోడయ్యి ఈ కోళ్ల పెంపకం అనేది చాలా మంచి పని. ఇది పల్లెటూరులోనే చాలా మంది మనం ఇప్పటికే మన కోళ్ల పెంపకం జరుగుతుంది కాబట్టి మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ మీకు ఈ కార్యక్రమంలో మీరు లబ్ధిదారులకి ఒకటే చెప్తున్నాను, దీన్ని బాగా ఉపయోగించుకొని దీన్ని 1కి 2 మీరు బాగా బలపరుచుకొని మీ పొదుపు గ్రూపులో కట్టుకునేకి మీకు చేదోడుగా ఉంటుందని నేను అభిప్రాయం తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి నాతో పాటు వచ్చిన మన గుత్తి మండలంలోని నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.